జిల్లా 2-3 రోజులుగా జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. మనం ఢిల్లీ బ్లాస్ట్లు చూసాం. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. లక్నోలో సంబంధించినటువంటి డాక్టర్ మహిళ ఏ రకంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి జైషే మహమ్మద్ టీంతో మహిళా విభాగాన్ని నేతృత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ సదీదా ఏదో పేరు గుర్తురాట్లేదు. అది మర్చిపోక అదే థ్యాంక్ యూ అండి. అది మర్చిపోక ముందే ఈ గత 2-3 రోజులుగా డాక్టర్ రమీజ్ మాలిక్ ఇతన లక్నోలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్. ఇతన గత ఫిబ్రవరిలోనే ఒక హిందూ మహిళని పెళ్లి చేసుకుని మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయాన్ని కప్పుచ్చి జూలై మాసం నుంచి ఇంకో డాక్టర్ అయినటువంటి రెసిడెంట్ హిందూ మహిళని లోపరుచుకుంటూ ఆమెకి పెళ్లి అయిందని చెప్పకపోవటం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని అంటే నువ్వు మతం మారితేనే పెళ్లి చేసుకుంటానా అని రమేష్ అంటాం. దానికి ఈ అమ్మాయి నిరాకరించి ఇప్పటి నుంచి నాతో మాట్లాడే దూరంగా ఉండు అన్నప్పటికీ అతను వేధిస్తూ వెంటబడుతూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆమె స్లీపింగ్ పిల్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. అది వెలుగులో వచ్చింది. అది వెంటనే అక్కడ ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయటం, ఎంక్వైరీ చేయటం, యోగి ఆదిత్యనాథ్ గారు మన రాత్రి కూడా ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడటం, రమేష్ మాలిక్ అని సస్పెండ్ చేయటం, అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనికి వెనకాల పెద్ద గూడుపుటాన్ని పెద్ద నెక్సెస్ ఉన్నట్టు మాకు తెలుస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్లో కూడా ఉజ్జయిన్లో అన్సారీ అన్న వ్యక్తి మైనర్ హిందూ బాలికపై అత్యాచారం చేసే ప్రయత్నం చేయటం, ఉజ్జయిన్లో షాపులు తగలబెట్టేసి పెద్ద గొడవ జరుగుతుంది. అలాగే మధ్యప్రదేశ్లో ఇంకో జిల్లాలో కూడా పేర్కండ్ ఏదో ఉంది, ఆ జిల్లాలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒరిస్సా, మహారాష్ట్ర. సో రకరకాల ఇన్సిడెంట్స్. అలా కేరళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గత డిబేట్ లో కూడా. కేరళలో కూడా ఏ రకంగా హిందూ మహిళల్ని పెళ్లి చేసుకుని తర్వాత ఐసీసీకి పంపించి చేస్తున్న సబ్జెక్ట్ కూడా మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నది వాస్తవం. దీన్ని ఏ రకంగా సమాజం జాగ్రత్త పడాలి, ఆయా సంబంధించిన వ్యక్తులు కానీ సమాజం కానీ ముందు జాగ్రత్త వహిస్తూ ఇటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా ఇటువంటి ర్యాకెట్స్ కూడా వెనక నుండి నడుస్తుందని చెప్పి నివేదికలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల 2023లో కూడా మార్చి 8వ తారీఖు ఆ రాష్ట్ర మహిళా శిశు శాఖ మంత్రి మంగల్ లోథర్ ఆయన అసెంబ్లీలో చెప్పారు, ఇది శ్రద్ధా వాల్కర్ కేసు వచ్చినప్పుడు 26 ముక్కలుగా శ్రద్ధా వాల్కర్ ని చంపేసిన కేసు అప్పుడు ఆ ఉదంతం కేసులో మహారాష్ట్ర అసెంబ్లీలో చెప్పారండి, ఇటువంటి లవ్ జిహాద్ కేసులు 1,00,000కు పైగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి అని అన్నారు. ఈ రోజు బహుశా ఈ శీతాకాల సమావేశంలో ఇటువంటి బలవంత మత మార్పు నిరోధక చట్టానికి డ్రాఫ్ట్ రెడీ అయింది. బహుశా ఈ శీతాకాల సమావేశంలో చట్టం చేయబోతున్నారు. ఇటువంటి వాటిని నిరోధించే విధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఫర్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియస్ యాక్ట్ 2021 ఈ యాక్ట్ కూడా 2021లో చేశారు. ఇది ఎవరన్నా సరే మతాంతర వివాహాలు చేసుకుంటాకి ఇబ్బంది లేదు, దాని రకమైన రిజిస్ట్రేషన్ ఒక ప్రక్రియ. అలాగే మోసపూరితంగా తప్పుడు సమాచారంతో ఇప్పుడు మతాంతర వివాహాలు చేసుకోవచ్చు, కానీ మోసపూరితంగా బలవంతంగా ప్రలోభపట్టో ఆశపట్టో ఏ రకమైనటువంటి అటువంటి ప్రయత్నాలతో పెళ్లి చేసుకుంటే మాత్రం దానికి శిక్షించే విధంగా చట్టం కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది, ఒరిస్సాలో ఉంది, హర్యానాలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి చేయాల్సిన, అలాగే తెలంగాణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు కూడా కేవలం ముస్లిం హిందూ మహిళలే కాదు, ఇక్కడ క్రిస్టియానిటీ కూడా క్రిస్టియన్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని హిందువుల్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం కూడా ఇటీవల కాకినాడలోనే మా ఇంటి దగ్గర జరిగింది. ఆ అమ్మాయి క్రిస్టియన్, అబ్బాయి హిందూ, అబ్బాయిని పెళ్లికి ముందు క్రిస్టియన్ కన్వర్ట్ చేయించి పెళ్లి చేసుకున్నారు. నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు రమ్మని. సో నేను నిర్ఘాంతపోయాను. ఈ రకమైనటువంటి అన్ని ఇష్టపడి చేసుకుంటే ఇబ్బంది లేదు, అది ఇష్టపడా చేశా ప్రలోభ పెట్టా మోసపెట్టా అనేది సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళి బయటపడి ఈ కేసులన్నీ వస్తున్నాయి. సో ఇటువంటి దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో కూడా మతాంతర వివాహాలు శాస్త్రీయ పద్ధతిలో చేసుకునే విధంగా ఏ రకమైన చట్టాలు చేశారో, ఎందుకంటే ముందు డిక్లేర్ చేయాలి, చెప్పాలి చేసుకోబోతున్నామని ఆ ఇద్దరు కుటుంబాలతో ప్రభుత్వ అధికారులు మాట్లాడి కొంత సమయం తీసుకుంటారు. ఇవన్నీ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఇటువంటి చేయకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు
ఎందుకంటే ఇటీవల కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూడా చూసాం. ఇలాగ మతం మార్చి చేసుకున్నారు. సంవత్సరం తర్వాత ఆయన లాయర్, ఆయన తండ్రి, ఆ అమ్మాయి తండ్రి లాయర్, హిందువులు. ఆ లాయర్ పెద్ద లాయర్, ఆయన గారికి ఇబ్బంది ఏదో వచ్చినట్టు నాకు వచ్చిన సమాచారం. సో ఇటువంటి ఇబ్బందులు రాకుండా, సమాజంలో టెన్షన్ పెరగకుండా చూడడానికి ఇటువంటి ప్రక్రియ అయితే, ఇటువంటి చట్టం అయితే అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండో అంశం అక్రమ వలసదారులు. అక్రమ వలస, ఇప్పుడు భారతదేశంలో ఉన్న పౌరులు భారతీయులు అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ భారతీయులు కానటువంటి వ్యక్తులు, అది ఎవరైనా సరే, అది బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా నుంచి రోహింగ్యాలు కావచ్చు, నేపాల్ నుంచి వేరే వాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, లేకపోతే శ్రీలంక నుంచి ఎవరైనా సరే, ఎవరు వచ్చినా భారతదేశం యొక్క మనుగడకి, భారతదేశం యొక్క అంతర్గత భద్రతకి అది పెను సవాలు. దాన్ని ప్రతి ఒక్కడు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కడు దాన్ని వ్యతిరేకించవలసిందే. ఎందుకంటే ఎవరన్నా సరే అక్రమ వలసదారు ఈ దేశంలోకి వచ్చారు అంటే మన దేశం యొక్క సెక్యూరిటీకి థ్రెట్. అలాగే మన ఉద్యోగాలు, మన పిల్లల యొక్క ఉద్యోగాలు వాళ్ళు కొట్టుకుపోతారు. మన యొక్క బతుకు తెలుగుకే, మన పొట్టకే గండి పడతారు. రేపు మనం 1000 రూపాయలకి ఉద్యోగం చేస్తారంటే వాడు 100 రూపాయలకే చేస్తాడు. అలాంటప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మనకు పిల్లలకు తిండి దొరకదు, మన సెక్యూరిటీ కూడా, మన భద్రత, మన లా అండ్ ఆర్డర్ సమస్య. ఈరోజు విజయవాడ ఆటోనగర్ లో పట్టుకున్నారు విజయవాడలో రోహింగ్యా బ్యాచ్ ని. వచ్చేసరి ఇక్కడికి ఎక్కడికో కాదు, వెస్ట్ బెంగాల్, అస్సాము, ఎక్కడో కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్లకి వచ్చేసారు, పట్టుకున్నారు కదా. అలాగే కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి, ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తే, తెలంగాణలో చేసినా, తెలుగు రాష్ట్రాలు చేసినా అనేకమైన బయటపడతాయి ఇటువంటి అన్ని అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి అంటే అదొకటి సమస్య. రెండు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండి ఇటీవల నవంబర్ 22వ తారీఖు ఎస్ఐఆర్ మొదలు కాకముందు వెస్ట్ బెంగాల్లో ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తున్న కథనం ప్రకారం ఏంటి తెలుసా, 2022లో ఎస్ఐఆర్ చేసిన దానికి ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ కాక ముందు డ్రాఫ్ట్ రూల్స్ పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బోర్డర్ జిల్లాల్లో జనాభా ఓటర్ సంఖ్య 100% కన్నా పెరిగిపోయింది. చూడండి హెడ్డింగ్, 105.49% ఇన్ ఉత్తర దినాజ్పూర్. ఉత్తర దినాజ్పూర్ లో 105.49% పెరిగిపోయింది. వేరే వెస్ట్ బెంగాల్ ఓవరాల్ ఓటర్ పర్సెంటేజ్ రైజ్ 66% ఆ రాష్ట్ర ఓటర్ పర్సెంట్ 60% పెరిగితే, ఆ బోర్డర్ బంగ్లాదేశ్ బెంగాల్ ఉన్న బోర్డర్ రాష్ట్రాల్లో జిల్లాల్లో పరిస్థితి తెలుసా, ఉత్తర దినాజ్పూర్ 105%, మాల్దా 95%, ముర్షిదాబాద్ 88%, సౌత్ 24 పరగన 83%, జల్పూర్ గురి 82%, కుచ్ బిహారీ 77%, నార్త్ 24 పరగన 73%, నాదియా 72%, దక్షిణ దినాజ్పూర్ 71%, బీర్భూమ్ 74%. వేరాస్ కోల్కతా మహానగరంలో ఇట్స్ ఓన్లీ ఇంక్రీజ్ ఆఫ్ 4.6%. 4.6% మాత్రమే కోల్కతాలో పెరిగితే, రాష్ట్రంలో 66% పెరిగితే, ఆ బోర్డర్ జిల్లాలో ఏ రకంగా పెరిగింది అని చూడండి. సో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకంగా పెరిగి. అలాగే గణాంకాలు అస్సాంలో ఇటీవల రిలీజ్ చేసిన మన జనాభా గణాంకాలు చూసుకుంటే, అస్సాంలో 1951లో ముస్లిం పాపులేషన్ 24% ఉంది. 2011 సెన్సెక్స్ జనాభా గణన ప్రకారం ముస్లిం పాపులేషన్ 34% పెరిగింది. ఈ రోజు హిమంత్ బిశ్వ శర్మ గారు చెప్తుంది ఏంటి, ఇప్పుడు కనుక జరిగితే తప్పనిసరిగా 40% టచ్ అయిపోతుంది అని చెప్తున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో 1951లో 19.4% ముస్లిం పాపులేషన్, 2011 సెన్సెక్స్ ప్రకారం 27% అయింది. ఈ రోజు 30% పెరిగిపోయే అవకాశం ఉంది. కాకపోతే నేషనల్ ఫర్టిలిటీ అంటే పిల్లల పుట్టుక, జనాభా పుట్టుక, దాని గురించి చూస్తే గణాంకాలు, జాతీయ గణాంకాలు చూస్తే ముస్లింలు పాపులేషన్, ముస్లింల యొక్క పిల్లలు పుట్టే దానికి 4% ఉండేది. ఇది 1960s లో 4.5% ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, 2.5% తగ్గిపోయింది. హిందువులది 3% ఉండేది, అది 1.8% పడిపోయింది. అంటే లెక్కలు ఎలా ఉన్నాయంటే, ఫర్టిలిటీ రేటు అంటే పిల్లలు కనే ఇది తగ్గిపోయింది. అటు ముస్లింకి తగ్గిపోయింది, హిందువులకి తగ్గిపోయింది. కానీ జనాభా మాత్రం ముస్లిం జనాభా పెరిగిపోతుంది. అది కృత్రిమంగా పెరిగిపోతుంది. సహజంగా పెరిగితే ఓకే, పిల్లల కనద్దు, ఆపరేషన్ చేయండి, అది చేసింది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ టైంలో చేశారు. వాళ్ళు ఏ రకంగా సంజయ్ గాంధీ ఆ పిల్లలు కనగకుండా ఆపరేషన్ చేయించి బలవంతంగా చేయించారు, ఆ చరిత్ర వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ సహజంగా పెరిగితే ఓకే, అసహజంగా ఇనార్గానిక్ గా జనాభా పెరిగిపోతున్నారు, పుట్టుక శాతం తగ్గిపోతుందని గణాంకాలు చెప్తుంటే, అక్కడ జనాభా ఏ రకంగా 100% పెరిగిపోతుందని చెప్పి పత్రికలు ఇది చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. రేపు ఇది మన ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ఇది భారతదేశం ఒక రకమైనటువంటి ఒక దాడి, ఇది డెమోగ్రఫిక్ ఇన్వేషన్.
డెమోగ్రఫిక్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ఇది ఆపాలి. ఎందుకు ఆపలేకపోతుందని ప్రశ్న వస్తే ఆ ప్రశ్న పశ్చిమ బెంగాల్ పాలించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, టీఎంసీ వీళ్ళు కారణం దానికి. ఎందుకంటే ఆ బోర్డర్ అటువంటి ఉన్నాయి. ఆ బోర్డర్ లో బంగ్లాదేశ్, బెంగాల్ సంబంధించి గంగా పరివర్తన పథకం 13 అలాగే ఇచ్చావతి నది ఎన్ని చిత్తడి నేలలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం బోర్డర్ ఎంత 4000 కిలోమీటర్లు. బంగ్లాదేశ్ కి మన బోర్డర్ 40 కిలోమీటర్లు. రైట్ రవికిరణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.